పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఫైర్ అయ్యారు. ప్రజలు నమ్మి ఎమ్మెల్యేగా పట్టం కడితే ద్రోహం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో ఉన్నత పదవులు అనుభవించిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీని వీడడం బాధ కలిగించిందన్నారు. పార్టీ మారిన ఇద్దరు వయసులో పెద్దోళ్లు, బుద్ధిలో సన్నాసులుగా మారారని ఎద్దేవా చేశారు. సంజయ్ బిల్లులు, డబ్బులకు ఆశపడి దొంగచాటుగా కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు. సంజయ్ ని తన గురువుగా భావించారని, ఇప్పుడు ఆయనను చూసి సిగ్గుపడుతున్నట్లు చెప్పారు సంజయ్. ఈ పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి ఎందుకు పోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు అని చెప్పి నేను వాళ్ళ దాంట్లో నేను పోదలుచుకోలేదు. వాళ్ళు పెద్ద మనుషులు కానీ, వయసులో పెద్దోళ్ళు కానీ, బుద్ధిలో సన్నాసులు, సిగ్గు లజ్జలేని సన్నాసులు ఎవరైతే పార్టీ. కనీసం బాధాకరం ఏంటంటే నిన్న మా పక్కన ఎమ్మెల్యే నాకంటే సీనియర్ కూడా ఎంత దొంగతనంగా పోయిందంటే పోయి జాయిన్ అయిందంటే కనీసం ఆయన పక్కన ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఈ పరిస్థితిలో పోయిందంటే ఏ దొంగ పని కోసం పోయిందో మీరు ఒకసారి అందరూ ఆలోచించేయాలి. నీకు అర్థమైనా చెప్తుంది. ఎంత బాధాకరం అంటే రైతులకు బాగా చేస్తున్నట్టు ఇప్పటి వరకు రైతు బంద్ చేయదు, కరెంట్ సరిగ్గా వస్తలేదు, మళ్ళీ పొలాలలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, నీళ్లు లేవు రైతులకు. అంతకుముందు వర్షం లేకపోయినా పంపులు పెట్టి ఫ్రీగా కరెంట్ కొట్టుడే నీళ్ళు ఎన్ని కావాలంటే నీళ్ళు, గ్రౌండ్ వాటర్ ఫుల్గా ఉంటాయి, గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. మరి ఏం రైతులకి ఏం చేసినది? కనీసం విత్తనాలు లేవు, ఎరువులు రైతులు తీసుకుంటారు రైతులు. మరి ఏం చూసిపోయినావయ్యా పోచారం శ్రీనివాసరెడ్డి గారు? సన్నాసి కాదు, అందుకు సన్నాసి అంటున్నాను. కవితమ్మ గారు ఎట్లా కొట్లాడింది ఆ రోజు జీవన్ రెడ్డి గారితో తలపడి కొట్లాడి ఓడిపోతే అన్ని ఫండ్స్ తీసుకుపోయి మాకంటే ఎక్కువ ఫండ్స్ తీసుకుపోయి జీవితాలు ఖర్చు పెట్టి, ఎందుకంటే ఈయన బరువు భుజాల మీద మోసింది కాబట్టి. ఎవరు డబ్బుల కోసం పోయినరు, ఎవరు